శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ రాధాకృష్ణ రామాయణంలో బాలకాండ తాటకీ సంహారం. శ్రీ రాధాకృష్ణ రామాయణం త్రివేణీ సంగమం. కథ, తత్వం, యోగం అనేవి మూడు చక్కగా అల్లుకొని మన మనస్సులను ఉల్లాసపరిచే గ్రంథం శ్రీ రాధాకృష్ణ రామాయణం. ఇక కథలోకి. ప్రపంచమునకు ఆదర్శ సోదరులు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. వారికి గురువు వశిష్ఠుల వారు. రాకుమారులు సకల ధర్మముల మర్మమును తెలుసుకున్నారు. దినదిన ప్రవర్ధమానులయ్యారు. సాధనలో ముముక్షుత్వం, మౌనిత్వం, ఋషిత్వం, మహర్షిత్వం, రాజర్షిత్వం, బ్రహ్మర్షిత్వం, ఇక తరువాత స్థాయి దేవర్షిత్వం అనేవి సోపానాలు. వాటి రూపాలే వశిష్ఠ నారదాదులు. పడుతూ లేస్తూ సాధించిన బ్రహ్మర్షిత్వమునకు రూపం విశ్వామిత్రుడు. సామీప్యంతో తృప్తి చెందలేకపోయాడు. సారూప్యమునకు పడే తాపత్రయమే విశ్వామిత్రుని అయోధ్యకు రాక. నిత్య సాధకులు దశరథుడు, విశ్వామిత్రులు. వీరిలో తత్వదర్శనం చేసినవాడు దశరథుడు. కర్మయోగమే దశరథుని సాధన. అదే ధర్మానుసరణ. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సద్వగతం బ్రహ్మనిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అంటోంది భగవద్గీత. నియమిత కర్మలను నిర్దేశించున్నది వేదం. వేదం బ్రహ్మస్వరూపం, బ్రహ్మం ప్రణవస్వరూపం. వాటిని ఆచరించుటే ప్రణవోపాసన. నిష్కామ కర్మ జరిగినంత వరకు అయోధ్య శాంతికి రూపం. పుత్రకామంతో శాంతిలో అలజడి ఏర్పడి రామాయణమయ్యింది. వాటికి కారణం త్రిగుణములు. దశరథునికి తత్వదర్శనం లభించింది. అదే రామ జననం. రాముని గురించి జగత్ప్రథమ మంగళ స్వరూపంగా కీర్తించాడు కాళిదాస కవి. తస్మాత్ పరానందమయే రఘూత్తమే విజ్ఞాన రూపే నహి విద్యతే తమః అజ్ఞాన సాక్షిణ్య అరవిందలోచనే మాయాశ్రయాత్వాన్నహి మోహకారణం. రామః సత్యపరాక్రమః లక్ష్మణో లక్ష్మీ సంపన్నః భరతః భక్తితత్పరః శత్రువో నిత్యశత్రుఘ్నః. రాముడు సత్యపరాక్రముడు, లక్ష్మీ సంపన్నుడు లక్ష్మణుడు, భక్తికి రూపం భరతుడు, నిత్య శత్రునాశకుడు శత్రుఘ్నుడు. ఇలాంటి 4 రూపముల బ్రాహ్మీత్వమును చూచి పులకరించిపోయాడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. విశ్వానికి మిత్రత్వమును వహించదలచినాడు. పరాతత్వమును మహాతత్వమును కలుపదలచినాడు. ఇట్టి శక్తిమంతుడు కావుననే గాయత్రీ మంత్రమునకు ద్రష్ట ఋషి అయ్యాడు విశ్వామిత్రుడు. విశ్వానికి మిత్రుడు విశ్వామిత్రుడు. ఆ ప్రయత్నమే యజ్ఞ సంకల్పం. అయోధ్యకు వచ్చిన విశ్వామిత్రుడు యాగ రక్షణకు రాముని పంపమని దశరథుని కోరుతాడు. మొదట భయపడ్డ కులగురువగు వశిష్ఠుని ప్రోత్సాహంతో గాధేయుని వెంట రాముని పంపుటకు సమ్మతించాడు దశరథుడు. లక్ష్మణుడు రాముని అనుసరించాడు. రాముడు ధర్మమూర్తి, లక్ష్మణుడు శ్రీకరుడు. ధర్మార్థ రూపాలే రామ లక్ష్మణులు. ఇది వీడని జోడి. ధర్మమును అనుసరించి అర్థమును సంపాదించాలి అన్న సూచనకు ఇది సాంకేతికం కాబోలు. అంతేకాదు,
సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మీ సంపన్నో బహిః ప్రాణ ఇవాపరః. రాముని బహిప్రాణం లక్ష్మణుడు. సదా తనను భరించే శేషావతారం శేషతత్వం. రాముడు ప్రేమమయుడు, లక్ష్మణుడు త్యాగమయుడు. ప్రేమ త్యాగం యొక్క ఫలం అది అమృతంతో సమానం. అందుకే 14 సంవత్సరాలు భార్యను వదిలి నిద్రాహారాలను మాని రామ సేవలో పునీతుడయ్యాడు లక్ష్మణుడు. త్యాగధనుడు లక్ష్మణుడు. వీరికి మార్గనిర్దేశకుడు విశ్వామిత్రుడు, సాధనకు ప్రతిరూపం. విశ్వామిత్రుడు ముందు, వెనుక రామలక్ష్మణులు నడుస్తూ ఉన్నారు. రాముని ప్రథమ ప్రయాణం సాగుతోంది. కులగురువు వశిష్ఠుని మాట, తండ్రి ఆనతి మనస్సులో మెదలుతూ ఉన్నాయి. రామ లక్ష్మణులు విశ్వామిత్రునితో పాటు సరయూ నది దక్షిణ తీరాన్ని చేరారు. సాధనకు ముఖ్యమైనవి శారీరక మానసిక బలాలు. దానినే విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు అందించాడు. అవే బల అతిబల మంత్రాలు. బలమంత్రం: బలం దేహి తనూషునో బలామింద్రావళూత్ పునః బలం తోకాయ తనయాయ జీవసే త్వం హి బలదా అసి. ఇదే బలమంత్రం. ఇక అతిబల మంత్రం: ఇంద్రోతిర్ బిర్బహలాభిర్నో అద్యయాత్ శ్రేష్టాభిర్మగవ చోరజిన్వా యోనే ద్వేష్టధిరః సస్పదీష్ట యయుద్విష్మస్తము ప్రాణో జహాతు. ఈ బల అతిబల మంత్రములు జపించిన ఆకలి దప్పిక చేరవు, వృద్ధాప్యము రోగములు దగ్గరికి రావు, దృఢత్వం కలుగుతుంది. నిద్ర ఎందుగాని అజాగ్రత్త ఎందుగాని దుష్టశక్తుల బాధ ఉండదు. దీనివలన సాధనకు కావలసిన మానసిక శారీరక దృఢత్వం కలుగుతుంది. సూర్యుడు అస్తమించాడు. తత్కాల కార్యములను నిర్వర్తించారు రామలక్ష్మణులు. కటిక నేలనే హంసతూలిక తల్పంగా నిదురించారు రామలక్ష్మణులు. తూర్పున సూర్యోదయ చిహ్నాలు గోచరించినవి. కటిక నేలపై శయనించియున్న రాకుమారులను చూచాడు కౌశికుడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అన్నాడు. పూర్వ సంధ్యాకాలం సమీపించినది. కౌసల్యా గర్భంలో జన్మించిన రామ, తత్కాల విధులను నిర్వహింప మేల్కొనువయ్యా అంటూ మేల్కొలిపాడు విశ్వామిత్రుడు. ఈ మేలుకొలుపు సాధక జనానికే మేలుకొలుపు, సాధక లోకానికి ఒక బోధ. పూర్వసంధ్యలో సూర్యుని రాక జ్ఞాన మార్గానికి సూచన. దీనిని కుశలతతో అవగాహన చేసుకొని పురుషోత్తమ ప్రాప్తి అను కర్తవ్యాన్ని సాధించు, మత్తు వదిలి మేలుకొనవయ్యా అని విశ్వామిత్రుని బోధ. అదే ధియో యోన ప్రచోదయాత్ అనే గాయత్రీ పాదం యొక్క అర్థాన్ని తెలిపే శ్లోకం. స్వధర్మం అనగా తనను తాను తెలుసుకొనుట అన్నదే కర్తవ్యం. దానికి ఆధారం పూర్వాసంధ్యా జ్ఞానం. వాడే భర్గో దేవస్య ధీమహి. ఆ జ్ఞానోపాసనే తత్సవితుర్వరేణ్యం. ఆయనే గురువై నడిపించాడు విశ్వామిత్రుడు. తన అస్త్ర సంపదనంతయు రామ లక్ష్మణులకు నేర్పించాడు. తేలికైన మనస్సుతో నడుస్తున్నాడు గాధేయుడు. రాకుమారులను నడిపిస్తూ ఉన్నాడు. అంతలోనే అవరోధం. కారు మేఘాలు క్రమ్ముకున్నాయి. భయంకరమగు అరుపులు చెవులను చింపివేస్తున్నాయి. రాకుమారుల సంశయం బ్రహ్మర్షికి అర్థమైంది. ఆ పటాటోపం తాటకి అను రాక్షసి చేసినది. తాటకి సుకేతుని కూతురు. 1000 ఏనుగుల బలం కలది. దాని భర్త సునందుడు. కుమారులు మారీచ సుబాహులు. అగస్త్యుని శాపముచే రాక్షసత్వాన్ని పొందారు. యజ్ఞయాగాదులను భంగం చేస్తూ ఉన్నారు. తాటకిని స్త్రీ అని సందేహించవద్దు. గోబ్రాహ్మణ రక్షణలోనూ
లోకకంటకుల విషయంలో స్త్రీవధ ధర్మసమ్మతం. కావున తాటకిని సంహరించమంటాడు గాధేయుడు. ప్రస్తుతం విశ్వామిత్రుడు తనకు గురువు. గురువు మాట తప్పని రాఘవుడు తాటకిని సంహరిస్తాడు. మహామోహానికి రూపం తాటకి. మానవునకు కామం సహజం. ఆశ పెరిగినప్పుడు అది అత్యాశగాను, అత్యాశ పెరిగినప్పుడు మోహంగాను, మోహం పెరిగినప్పుడు మహామోహంగాను మారుతుంది. ఇక దానికి అవధులుండవు. అదే తాటకి శరీరం. మహామోహానికి 1000 ఏనుగుల బలం. దాని అట్టహాసం వర్ణింప అలవిగానిది. దానిని జ్ఞానమనే బాణంతో సమూలంగా నాశనం చేయుటే తాటకీ సంహారం. అదే సాధకుని ప్రథమ ప్రయత్న విజయం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వెంటరాగా సిద్ధాశ్రమం చేరారు. ఒకనాటి మహావిష్ణువు యొక్క తపోవాటిక సిద్ధాశ్రమం. ప్రస్తుతం యజ్ఞరక్షకుడు రాముడు. స్వయం విష్ణుస్వరూపుడు. యజ్ఞో వై విష్ణు, యజ్ఞమే విష్ణువు. ప్రణవో ధను, ప్రణవమను ధ్యానించుటే తపస్సు. యజ్ఞమనగా వివేకంతో జ్ఞానమును అర్థం చేసుకుని స్థిరత్వమును సంపాదించి ప్రకాశించుటయే. యజ్ఞం విష్ణుస్వరూపం. యజ్ఞరక్షకుడు రాముడు, విష్ణువు యొక్క అంశం. యజ్ఞ ప్రదేశం విష్ణువు తపస్సు చేసిన చోటు. ఇక సిద్ధికి ఆటంకమేముంటుంది? అదే సిద్ధాశ్రమం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. తదుపరి సిద్ధాశ్రమంలో యజ్ఞ సాధన గురించి తెలుసుకుంటాం. జై శ్రీరామ్, జై హనుమాన్.